హైదరాబాద్లోని పర్యటనలో ఈరోజు తలపెట్టినటువంటి సభ రాష్ట్రం నలుమూలల నుండి వస్తున్నటువంటి మానవ సోదరులందరికీ స్వాగతం పలుకుతూ మేము సైతం మెట్పల్లి మండలం నుంచి జగిత్యాల జిల్లా నుంచి వెళ్తున్నాము. అయితే మేము ఎవరిని విమర్శించట్లేదు, కాకపోతే మాలల హక్కుల కోసం మేము పోరాడుతున్నాం తప్ప ఎవరిని విమర్శించట్లేదు. మాలల్లో వెనుకబడిన వాళ్ళు 90% ఉన్నారు. అయితే ఇంకా చెప్పాలంటే అన్ని కులాలకు వృత్తులు ఉన్నాయి, కానీ మాలలకు కనీసం ఒక వృత్తి అంటూ లేదు. కాబట్టి వెనుకబడ్డారు, గల్ఫ్ వెళ్తూ లేకపోతే ఏదో పనులు చేసుకుంటూ ఉన్నారు తప్ప ఖచ్చితమైనటువంటి ఒక ఉపాధి లేదు. అటువంటి మాలలకు ఈరోజు అన్యాయం జరుగుతుందని చెప్పి ఈ వర్గీకరణ అనేది మోసము. కేంద్ర ప్రభుత్వము కుట్రపూరితమైనటువంటి ఈ వ్యవహారం అనేది మాలలకు అన్యాయం చేకూరుస్తుందని చెప్పి మాల సోదరులందరూ కలిసి ఈరోజు హైదరాబాద్లో పర్యటన గ్రౌండ్లో పెద్ద ఎత్తున లక్షల మందికి తరలివచ్చి మాలల హక్కుల కోసం పోరాడుతున్న ఈ మీటింగ్కు అందరూ వస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ఏబిసిడి అనే ఈ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణను విరమించుకోవాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. జై మాల, జై మాల, మాలల ఐక్యత, మాలల ఐక్యత, మాలల ఐక్యత, మాలల ఐక్యత. జై మాల, జై మాల, జై మాల, జై మాల. మాలల ఐక్యత, మాలల ఐక్యత, మాలల ఐక్యత. జై మాల, జై మాల, జై మాల, జై మాల, జై మాల, జై మాల. మాలల ఐక్యత, మాలల ఐక్యత, మాలల ఐక్యత. జై మాల, జై మాల.